సర్వీసెస్ని కూడా ఈరోజు ఇక్కడ లాంచ్ చేయబోతున్నారు. దాంతోపాటుగా 25% స్పాట్ డిస్కౌంట్ అండ్ అలాగే ఫ్రీ కన్సల్టేషన్ అండ్ అలాగే ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్స్, ఇంకా చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. మన అందరి ఫేవరెట్ పర్సన్, ఒక రకంగా చెప్పాలంటే ఎంతో మందికి మాతృత్వాన్ని ప్రసాదించినటువంటి మన అందరి ఫేవరెట్ డాక్టర్. జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. లెట్ మీ వెల్కమ్. ఇట్స్ an honor and privilege to welcome డాక్టర్ జ్యోతి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే అందాల నటి, ఎన్ని చెప్పినా తక్కువే ఆమె గురించి, యాక్ట్రెస్ మా సంగీత గారండి. 70+ మూవీ చేశారు అండ్ అలాగే కలైమని అవార్డు గ్రహీత 2021లో అండ్ అలాగే మసూదాతో అందరినీ భయపెట్టారు ఒక్క నిమిషం. అండ్ అలాగే ఖడ్గ మూవీతో అందరినీ అలరింపజేశారు, సంక్రాంతి, ఇంకా చాలా హిట్స్ అందించినటువంటి సూపర్ డూపర్ యాక్ట్రెస్ ఇస్ హియర్. సో ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ లెట్ మీ వెల్కమ్ ద బ్యూటీ ఆఫ్ టాలీవుడ్. షీ ఇస్ నన్ అదర్ దాన్ ద యాక్ట్రెస్ సంగీత గారు. ఈరోజు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో 49లో మరి ఒక ఆస్పీషియస్ డే అనొచ్చు. సో టుడే ఐ టేక్ దిస్ ప్రివిలేజ్ టు వెల్కమ్ ఈచ్ ఆఫ్ యూ. మీ అందరికీ మనస్ఫూర్తిగా ఫోల్డెడ్ హ్యాండ్స్తో వెల్కమ్ చేస్తున్నాను. సో వి ఆల్ నో ఫర్టిలిటీ అంటే అమ్మ అని పిలుపు వినటానికి ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు. మాతృత్వం అంటే ఒక దైవం అని, దైవశక్తి అని అంటారు. బట్ మనం చూస్తే 50% రీజన్ ఫర్ అ బేబీ ఈజ్ ఫాదర్ ఆల్సో. ఎన్నోసరి మదర్ గురించే, మేము కూడా ఇన్ని ఇయర్స్లో మదర్ గురించే మాట్లాడాం. బట్ ఈ మధ్యలో మీరు గమనిస్తే 40% ఆఫ్ రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ బికాస్ ఆఫ్ మేల్స్. ఈ మేల్ ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడూ అడ్రస్సే చేయలేదు. నాన్న అంటే ఏంటి? నాన్న అంటే ఒక ధైర్యం, ఒక సాక్రిఫైస్ అనొచ్చు. ఈజ్ ఆల్వేస్ దేర్ యాజ్ అ పిల్లర్ ఫర్ ద ఫ్యామిలీ. సో ఈరోజు వీ థాట్ ఇన్ 49 ఫర్టిలిటీ సెంటర్స్లో ఆండ్రో మ్యాక్స్ అని ఒక డెడికేటెడ్ మేల్ ఫర్టిలిటీ క్లినిక్ లాంచ్ చేస్తున్నాము. సో ఈ లాంచింగ్ కోసము మీ అందరూ వచ్చారు. బికాజ్ ప్రత్యేకంగా మీడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఒక రిక్వెస్ట్. 49 ఈరోజు ఈ స్థితికి ఉన్న కారణ, సక్సెస్ ఆఫ్ 49 ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ యూ ఆల్. మనం ఇక్కడ పని చేస్తాము, బెస్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ, హై సక్సెస్ రేట్. బట్ బయట తెలుసుకోవటం ఎలా? యూ ఆర్ ద పీపుల్ హూ స్ప్రెడ్ ద మెసేజ్ టు ఎవ్రీబడి. సో మగవాళ్ళకు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది అడ్రస్ చేయడానికి ఇష్యూస్ ఉంటాయి. సో వీ హ్యావ్ in our center dedicated male specialist Dr. Shashank. He's done his degrees from different part of the country. So oka male problems ki treatment chesi and vallu kuda oka nana avalani, that is the whole idea. So AP Telangana lo memo fertility centers lo dedicated total male problems ni samadhanam ichi solution ichi cheyataniki we are launching that unit today in AP Telangana. And I request all of you to spread this news to everybody. People should know kada వాళ్ళకి ఎలా తెలుస్తాయి ఇది ఎక్కడ వెళ్ళాలని, చాలా మందికి తెలియదు. So thank you, all of you have come today and this will definitely help and serve the society also. So and today I'll also take the opportunity to thank all our 49 is not because of people or machine, it is because of many people and teamwork. So I take this opportunity to thank all the doctors, pillar of supports, the embryologists, the team, our CEO, our staff, and each of the staff somewhere around they are working for us all the time. IMR, pharmacy, everybody, each of team have been contributing for success of 49. So I take this opportunity to thank all of them. And last 1.5 year నుంచి 49లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకొని రావడానికి కారణం ఆర్ సిఇఓ వినేష్ గడియాజీ. ఐ థ్యాంక్ హిమ్ ఆల్సో. వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకో ఎంత ఆధునిక టెక్నాలజీ మన ల్యాబ్లో, హై సక్సెస్ రేట్ కూడా మనం చూస్తున్నాం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ కాజ్కి సపోర్ట్ చేయటానికి జస్ట్ ఇన్ అ కాల్, మీ అందరికీ తెలుసు సినీ యాక్ట్రెస్ అండ్ వెరీ పాపులర్ యాక్ట్రెస్ సంగీత గారు వచ్చారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. You have come and important is people who are influencing the society like influencers, media brothers, you are all here to spread good things. So thank you for coming.
and you are all the motivation for us to do more good work. And last but not the least, our couples, పిల్లలేక బాధపడే ఒక కపుల్ అయితే 20 years of long wait తర్వాత వాళ్ళకు ఒక బాబు పుట్టాడు, వాళ్ళు కూడా వచ్చారు. ప్లీజ్ I think they deserve applaud. We'll welcome our infertile couples with their kids also. Now they're the mother and father. So I thank everybody who are here. If I missed anybody, I'm sorry, but it's a very important day for us. Thank you. Thank you so much. And here we are having Dr. Shashank, andrologist. So please join your hands together and let me welcome Dr. Shashank. So please speak a few words, sir. సో ఈరోజు యాక్చువల్లీ ఆండ్రో మ్యాక్స్ అని వీఆర్ లాంచింగ్ అ వింగ్ ఆఫ్ 49. సో ఇప్పుడు 50% కారణాలు మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం ఆర్ జీరో కౌంట్స్ కూడా ఉంటుంది. దీనికి ఇప్పుడు ఎందుకు పెరిగిపోతున్నాయి, పర్టికులర్లీ సౌత్ రీజియన్లో అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్, ఇవి అన్నీ కూడా కాంట్రిబ్యూట్ అవుతున్నాయండి. ఇన్ఫెక్షన్స్. సో దీనికి మనం తొందరగా డయాగ్నోస్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ ఆల్సో ఇష్యూస్ రిలేటెడ్ టు ద బాడీ హెల్త్, అంటే మెడికల్ ఇల్నెసెస్ కూడా మనకు డయాగ్నోస్ అవుతున్నాయి. సో జర్నీ ఫ్రమ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ టు ప్రెగ్నెన్సీ, దిస్ ఈజ్ అవర్ టార్గెట్. మన దగ్గర అన్ని అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అవైలబుల్, ఎక్సలెంట్ టీమ్ ఆఫ్ ఎంబ్రియాలజిస్ట్ ఉన్నారు. ఈ స్పర్మ్ అనేది విత్ మెడిసిన్స్, విత్ డయట్, లైఫ్ స్టైల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ టేక్స్ సమ్ టైమ్. అంటే 10 వారాలు టైం పడుతుంది దానికి, ఎందుకంటే స్పర్మ్ ఉత్పత్తి డెవలప్మెంట్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ 10 weeks. సో అందుకే తొందరగా డయాగ్నోస్ చేసుకోవాలి. ఒక కపుల్కి మనం స్క్రీన్ చేస్తాం, ఇక్కడ వీర్యంది కణం పరీక్ష ఇది స్టార్ట్ చేస్తాం. ఇట్ ఈస్ అ కపుల్ రిలేటెడ్ డిజార్డర్ అన్నట్టు. సో ఏమైనా కౌంట్స్ తక్కువ వస్తే ఆ పేషెంట్కి చీపెస్ట్, మోస్ట్ ఎకనామికల్ అండ్ సోషలీ ఎంత అర్జెన్సీ ఉంది ఆ కండిషన్కి డిపెండ్ చేసి అది ఏమైనా రివర్సిబుల్ కాజెస్ ఉన్నాయా, దీనికి ఏమైనా మనం మెడిసిన్స్ తోటి చేయొచ్చా, ఆర్ డస్ ఇట్ రిక్వైర్ ఎనీ అడ్వాన్స్ ట్రీట్మెంట్, దీనికి మనం ఇప్పుడు అడ్రస్ చేస్తున్నామండి. సో ఇఫ్ దెర్ ఇస్ అ పేషెంట్ హూ సఫరింగ్, ప్లీజ్ దీనికి స్టిగ్మా యూ షుడ్ నాట్ థింక్, అంటే ఇన్ఫర్టిలిటీ మాకు ఉండదు అని అట్లా అనుకోకూడదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ సెక్షువల్ ఇల్నెస్ ఆర్ అది మ్యాస్క్యులానిటీ రిలేటెడ్ కాదు. ఒక హెల్దీ ఇండివిజువల్ కూడా ఇన్ఫర్టిలిటీ అనేది సమస్య ఉండొచ్చు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు నో. ఇప్పుడు ఆక్యుపేషన్లో కూడా పెయింటింగ్ ఇవన్నీ హీట్ కిచెన్ దగ్గర వర్క్ చేసిన వర్కర్స్లో దే ఆర్ నాట్ నోయింగ్, కానీ ఓవర్ ద ఇయర్స్ ఈ ప్రాబ్లం చాలా సివియర్ అయిపోతుంది వాళ్ళకి. సో ఈ ప్రాబ్లం మీరు ఏమైనా ఫేస్ చేస్తుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ ఫర్ యూ. ప్లీజ్ కమ్ టు ద క్లినిక్ అండ్ నేను ఉంటానండి ఫర్ ద కన్సల్టేషన్ అండ్ ఈ అన్ని ఫెసిలిటీస్ మీరు అవైల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. 49 ఫెర్టిలిటీ సెంటర్ గురించి మాట్లాడాలి అంటే 3 అవార్డ్స్ అండి. బెస్ట్ IVF చైన్ ఆఫ్ ద ఇయర్ 2023-2024 అండ్ అలాగే ఫస్ట్ టైం లాంచ్డ్ జిల్ట్రిక్స్ అలార్మ్ సిస్టమ్. జిల్ట్రిక్స్ అలార్మ్ సిస్టమ్ అంటే నార్మల్గా కైండ్ ఆఫ్ ఏదో అనుకుంటున్నారేమో, ఏదైనా చిన్నది అంటే బేబీకి ఊమ్లో ఇంజెక్ట్ చేసిన తర్వాత ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా, చిన్న ఏదైనా బ్రీతింగ్ కైండ్ ఆఫ్ ఏ ఇష్యూ వచ్చినా కూడా ఫస్ట్ కాల్ ల్యాబ్ మేనేజర్కి అండ్ అలాగే సెకండ్ కాల్ సెంట్రల్ మేనేజర్కి అండ్ థర్డ్ కాల్ డాక్టర్కి వెళ్తుందండి. అంత సిస్టమేటిక్గా ఉంటారు వీళ్ళు ప్రతి విషయంలోని కూడా. అందుకే 49కి 100% సక్సెస్ రేట్ సాధ్యం అవుతుందని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ టైం ఇన్ ఏపీ అండ్ తెలంగాణ RI విట్నెస్ సిస్టమ్. సో వన్స్ మనం స్పర్మ్ అండ్ ఎగ్స్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మేబీ అది వేరెవరిదైనా కూడా మిస్ మ్యాచ్ అవుతుందేమో అని భయం కూడా లేకుండా వీళ్ళ దగ్గర బార్కోడ్ సిస్టమ్ ఉంది. సో వీటన్నిటికీ కూడా 3 అవార్డ్స్ వచ్చినాయి 49 ఫెర్టిలిటీ సెంటర్ వరకు. ఇంకెంతకన్నా ఏం కావాలి 100% సక్సెస్ రేట్ సాధించడానికి. సో ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ఇలాంటి ఒక అద్భుతమైన 49 ఫెర్టిలిటీ సెంటర్. హియర్ వి గో. కమ్ ఆన్ ఎవ్రీవన్, జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ లెట్ మీ announce the beautiful names which is 49 Fertility Center virtually inaugurated by the beautiful actress Sangeeta Garu. Rajamahendraland alage Tirupatilo 2 branches virtual ga ippudu launch cheyabadandi ee shubha tarunamlo. ఆండ్రాలజీ యూనిట్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు 49లో? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇప్పుడు మీరు గమనిస్తే 49లో ఆల్మోస్ట్ 11th year 49 స్టార్ట్ అయ్యి అండ్ మోర్ దెన్ 11,000 హ్యాపీ కపుల్స్ బండల్ ఆఫ్ జాయ్తో వెళ్ళారు. సో ఇంకా ఉన్నారు మన డేటా ప్రకారం అంతా. బట్ కారణాలు చూస్తుంటే ఫర్టిలిటీ అంటే ఓన్లీ లేడీస్ ప్రాబ్లం అని అనుకుంటారు. మనం ఏపీ తెలంగాణలో మోర్ దెన్ 500 లేడీస్ డాక్టర్స్ ఉన్నారు ఈ ట్రీట్ చేయటానికి. రీజన్స్ ఆఫ్ ఫర్టిలిటీ 40% ఈజ్ మేల్స్. ఈ మేల్స్ ఎక్కడ వెళ్తున్నారు? మేల్ డాక్టర్ కూడా అవసరం కదా.
సో రీజన్స్ చాలా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో 49లో వి దెన్ డిసైడెడ్, ఎప్పుడు మగవాళ్ళు వస్తే మేల్ డాక్టర్స్తో చాలా కంఫర్టబుల్గా ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవటానికి. బట్ ఏపీ తెలంగాణ లెస్ దెన్ 15 మేల్ డాక్టర్స్ ఉన్నారు, మోర్ దెన్ 500 లేడీస్ డాక్టర్స్ ఉన్నారు. సో వి థాట్ కంపల్సరీ మేల్స్ కూడా ఒక డెడికేటెడ్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. మన ఏపీ తెలంగాణ ఉన్న ఫాదర్ కూడా ఇంపార్టెంట్ కదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వీ డిసైడెడ్ టు లాంచ్ దిస్ ఆండ్రాలజీ యూనిట్. పిల్లలు లేక బాధపడే మేల్స్ ఏమి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కంఫర్టబుల్గా వచ్చి మన ఆండ్రాలజిస్ట్తో మాట్లాడి మీకున్న ప్రాబ్లం డీటెయిల్గా చెప్పి మీరు సొల్యూషన్తో ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. దట్ ఈస్ ద హోల్ పర్పస్ ఆఫ్ launching this andrology unit. Thank you so much, ma'am. Please pass the mic to Dr. CEO or CEO. So the next question goes to Mr. Vinesh Gadia, Executive Director and CEO, 49 Fertility Center. So your question is, future developments in the field of male infertility treatment and their potential impact. So I think as per data we all know now that more and more male infertility patients or male is becoming more responsible for infertility problem, and normal sperm count as per WHO guideline also is declining very fast. So there are technologies which are coming up to treat patients who have very less sperm count or very less motility or morphology is on a very higher side. We have now technology available like Max, DFI, and of course ICSI is there. And through surgical aspiration of sperms from testiculars, we can treat all male infertility patients with technology and expertise available in 49. That even if theoretically if a male has only one sperm, still that male can become father, and that's the future of infertility treatment in India and across the world, because the focus is now and more focus or attention is required to have technology to treat male infertility with declining sperm count, morphology and declining motility. Thank you. Diagnosis and its impact on treatment outcomes, emphasizing proactive health checks and also specific facilities and services offered at 49 for male infertility. సో ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ డయాగ్నోసిస్ అంటే ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు తొందరగా ఎందుకు తెలుసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కౌంట్ చాలా తక్కువ ఉందా అనుకోండి, 1 million per ml, అది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్. దానికి అట్లీస్ట్ మనం క్రయో ప్రిజర్వేషన్ అంటే స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది ప్రాసెస్ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఆ పేషెంట్కి ఆ ఫ్రీజింగ్ చేయలేకపోతే స్పర్మ్ కౌంట్ నిల్ కూడా కావచ్చు. అండ్ ఇప్పుడు మెడికల్ డిజార్డర్స్ కూడా మనం తొందరగా డయాగ్నోస్ చేసి అంటే పర్మనెంట్ ఆర్గన్ డ్యామేజ్ అనేది సిచ్యువేషన్స్ ఇదంతా ప్రివెంట్ చేసుకోవాలి. అండ్ సైకలాజికలీ కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. అంటే పేషెంట్ వెన్ వీఆర్ టెలింగ్ మీరు కొంచెం వెయిట్ లూజ్ చేయాలి, ఆర్ ఇవి మీ షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారా, ఏదైనా కెమికల్కి ఎక్స్పోజ్ అవుతున్నారా, ఆర్ ఏదైనా వ్యారికోసీల్ ఉంది, వ్యారికోసీల్ అలానే అంటే అది కరెక్ట్ చేయలేకపోతే చాలా సిగ్నిఫికెంట్ వ్యారికోసీల్ ఉంది అనుకోండి, బీజంకి హీట్ తగులుతుంది అండ్ వేడి తాకి బీజం ష్రింక్ అవ్వచ్చు, స్పర్మ్ ఉత్పత్తి స్పర్మ్ క్వాలిటీలో ఎఫెక్ట్స్ పడవచ్చు. సో దేర్ ఫోర్ ఈ వ్యారికోసీల్కి కరెక్ట్ టైమ్లీ ఆపరేట్ చేయాలి. ఈవెన్ క్రిప్టార్కిడిజం అంటే వరబీజాలు అంటారు. ఈ వరబీజాలు యాక్చువల్లీ 6 months to 1 year of ఏజ్లో కరెక్ట్ చేసుకుంటేనే ఈ టెస్టిస్ ఆర్గన్ది ఫంక్షన్ ప్రిజర్వ్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ డయాగ్నోసిస్. జెనెటిక్ ఇల్నెస్ ఏదైనా ఉన్నా కూడా అది మనం స్క్రీనింగ్ అంటే మన ఇవాల్యుయేషన్లో తెలుసుకున్నాక జెనెటిక్ డిజార్డర్కి కౌన్సిలింగ్ ఇవ్వాలి. సో పీజీటీ అని మన దగ్గర అడ్వాన్స్డ్ టెస్టింగ్ ఉంది, వేర్ ఈ పిండంది సెల్ తీసి జెనెటిక్స్ చెక్ చేసినాకనే అది ట్రాన్స్ఫర్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ ద లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్. అండ్ మన దగ్గర స్పర్మ్ సెలెక్షన్ అంటే ఏదో ఒక రకంది స్పర్మ్ కాదు, బట్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్పర్మ్. ఈ సెలెక్షన్కి మ్యాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సార్టింగ్ అని లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి, పిక్సీ అని ఉంటుంది, మైక్రోఫ్లూయిడిక్స్ అని ఉంటుంది. సో వేర్ వీఆర్ ఎన్షూరింగ్ దట్ ఏదో ఒక రకంగా ఈ ఐవీఎఫ్ చేసేది కాదు, బట్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్ అండ్ ద స్పర్మ్ అది ఒక టెక్నికలీ స్కిల్డ్ ఎంబ్రియాలజిస్ట్ చేస్తారు అండ్ పిండంకి ట్రాన్స్ఫర్ చేస్తే దేర్ ఫోర్ మ్యాక్సిమైజింగ్ ద సక్సెస్ రేట్ 60 to 65% పర్ అటెంప్ట్. దట్ ఈస్
వరల్డ్ క్లాస్ ఇండస్ట్రీ లీడింగ్ సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్ ఇన్ 49. సో ఆండ్రోమాక్స్ లాంచ్ అవుతుంది. వి ఆల్ ఆర్ రెడీ టు రాక్. ఎందుకంటే ఆల్రెడీ 2 బ్రాంచెస్ 39 ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా ప్లీజ్ ఒక్క 5 minutes కామ్ గా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ప్రెస్ అండ్ మీడియా వారు కూడా ఉన్నారు అండ్ వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం వచ్చినందుకు ఈరోజు.